నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే కున్నాను. ఇలాంటి ప్రైమ్ హైవే ఫేసింగ్ కి సెకండ్ బిట్, ఇది వచ్చేసరికి ఫస్ట్ బిట్. దీని నెక్స్ట్ బిట్ ఈ రోజు మీకు నేను చూపించబోయే వెంచర్. హైవే నుంచి ఈ లోపలికి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో అది కూడా ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. ఈ యొక్క వెంచర్ కి వెళ్ళడానికి ఈ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ లో వెళ్తాము. మనకి ఎంట్రన్స్ అదే రోడ్ లో ఉంది. అది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హైవే కి కనెక్టింగ్ ఇంకొక రోడ్ ఉంది. ఆ రోడ్ లో వెళ్తే కూడా వెంచర్ కి బ్యాక్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంది. అంటే ఫ్రంట్ ఉందేమో 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్, బ్యాక్ 30 ఫీట్ రోడ్, ముందర వచ్చేసరికి నేషనల్ హైవే. ఇన్ని బ్రహ్మాండమైన రోడ్ కనెక్టివిటీస్ మధ్యలో HMDA అప్రూవ్డ్ లేఅవుట్, ఇమీడియట్ గా వచ్చి ఉండడానికి వీలుగా ఉన్న లేఅవుట్ చూపించబోతున్నాను. ఈ 100 ఫీట్ ప్రపోజ్ రోడ్ ఫేసింగ్ ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. ఇన్వెస్టర్స్ కి ఎవర్ గ్రీన్ చాయిస్ ఇన్ రియల్ ఎస్టేట్ ఏంటంటే కమర్షియల్ ప్లాట్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ యొక్క వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి లెస్ దెన్ 15 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. RRR లోపల ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం RRR ని కనెక్ట్ అవ్వాలనంటే ఈ యొక్క లొకేషన్ నుంచి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి ఇది మల్కాపూర్. నేను వెంచర్ లోపలికి వచ్చేసాను. ఒక్కసారి వెంచర్ లోంచి హైవే చూడండి వెహికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. అంటే హైవే కి సెకండ్ బిట్, కమింగ్ డేస్ లో ఆల్మోస్ట్ ఫస్ట్ బిట్. టోటల్ గా అయితే దాదాపుగా 5 ఎకర్స్ లేఅవుట్. ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్. ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. డెవలప్మెంట్స్ అన్ని కూడా HMDA నార్మ్స్ ప్రకారం చేస్తున్నారు. ఇందులో 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ రోడ్. సో ఇది రెసిడెన్షియల్ కి సూటబుల్ అయ్యే లేఅవుట్. డ్రైనేజ్ అన్నది అండర్ గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అన్నది పైనుంచి ఇచ్చారు. ఈ యొక్క లేఅవుట్ కి సంబంధించి ఎంత వరకు అయితే పార్క్ ఇవ్వాలో దానికి సంబంధించిన వర్క్ అన్నది కూడా ఆల్మోస్ట్ అండర్ ప్రాసెస్ లో ఉంది. ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్స్ అయిపోయాయి అండ్ టైలింగ్ పార్ట్ అన్నది నడుస్తా ఉంది. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ప్లాట్ మధ్యలో ప్లాటింగ్ స్టోన్స్ కూడా పెట్టారు. చుట్టూరుగా కాంపౌండ్ వాల్ కూడా ఉంది. ఎంట్రన్స్ లో ఆర్చ్ విత్ గేట్ ఉంది. ఇది 5 ఎకర్స్ లోపు ఉంది కాబట్టి దీనికి సంబంధించి వాటర్ ప్రొవిజన్, సంప్ అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్డ్. అంటే డెవలప్మెంట్స్ ప్రకారం ఇవ్వాల్సిన అన్ని ఇస్తున్నారు. 20-30% వర్క్ పెండింగ్ ఉంది. రెస్ట్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఆర్ కంప్లీటెడ్. అయితే ముందే చెప్పినట్టు బ్యూటిఫుల్ కనెక్టివిటీస్, హైవే ఫేసింగ్ ఉండడం. హైవే ఫేసింగ్ అని ఎందుకన్నానంటే ఫ్రంట్ బిట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి కమింగ్ డేస్ లో ఫస్ట్ బిట్ అవ్వబోతుంది. సో హైవే ఫేసింగ్ ఉండడం అండ్ నెక్స్ట్ ఇంకొక రోడ్ కూడా 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ ఖచ్చితంగా అది డెవలప్ చేయాల్సిందే. సో ఈ వెంచర్ కి కమర్షియల్ ప్లాట్స్, సెమీ కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ రావడం, HMDA అప్రూవ్డ్ లేఅవుట్ అవ్వడం, ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండడం. వెరాజ్ మేజర్ బిగ్ రీజన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో అప్రిషియేట్ అవుతుంది అనడానికి 2000 ఎకర్స్ లో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ MSME సెజ్. ప్రస్తుతానికి 30,000 ఉన్న ఎంప్లాయ్మెంట్ రానున్న రోజుల్లో 1,00,000 జాబుల వరకు వచ్చే స్కోప్ ఉన్న ప్రైమ్ లొకేషన్ లో ఈ యొక్క లేఅవుట్ ఉంది. అండ్ ఈ హైవే ఈ మధ్య కాలంలో చాలా బాగా డెవలప్ చేశారు. 2 రాష్ట్రాలన్నీ కనెక్ట్ చేసే హైవే. ఈ హైవేలో రామోజీ ఫిలిం సిటీ ఉంది, లాజిస్టిక్ ట్రక్ పార్క్ ఉంది, ఫ్రూట్ మార్కెట్ ఉంది. సో ఎవరైతే కమర్షియల్ పరంగా ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై తీసుకోలేకపోయారో రీజనల్ రింగ్ రోడ్ లోపలే హైవే బిట్స్ ఉన్న ఈ యొక్క లేఅవుట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా తక్కువ టైం లోనే మంచి అప్రిసియేషన్ చూడొచ్చు. 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రెసెంట్ ఇందులో రన్నింగ్ ప్రైస్. ఇందులో ఎవరైతే ఇప్పటికిప్పుడు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో లేదా 1 వీక్ 10 డేస్ లోపల అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి కంపెనీ సైడ్ నుంచి స్పెషల్ ఆఫర్స్, గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క వీడియో స్ట్రేట్ అవే కంపెనీ నుంచే చేస్తున్నాం కాబట్టి ఎలాంటి మీడియేటింగ్ చార్జెస్ ఇక్కడ తీసుకోరు. బెస్ట్ ప్రైస్ లో, బెస్ట్ లొకేషన్ లో, బెస్ట్ వెంచర్ ని మీరు చూడాలి అనుకున్నా లేదా ఫర్దర్ గా ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. Until then, Jaya signing off.